shaman. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటినైతే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ప్రీ వీడియో ప్రెసెంట్ లింక్స్ని అయితే ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత డిస్ప్లే అవుతాయి. సో ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. సో ఈ టైప్ బర్త్డే వీడియో అయితే బాయ్స్కి అయితే ఆసక్తిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో స్టార్టింగ్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏప్రిల్ ఉంది కదా, ఈ మంత్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోండి ఈ మంత్ని అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ డే, సో బర్త్డే ఎప్పుడు, సో డేట్ని అయితే ఇక్కడ మీరు 22, 23, 24 సంథింగ్ డేట్ ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు ఎడిట్ చేసుకోండి. సో దానిపైన అయితే ఇక్కడ కెమెరా 1 యానిమేషన్ ఉంటుంది. సో ఈ టెస్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరైతే ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ సెట్ వచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే టెస్ట్ యానిమేషన్ ఉంటుంది, దీని అయితే మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మే కమ్ ఇన్ కేజీఎఫ్ డైలాగ్ ఉంటుంది. సో అప్పుడే ఈ యానిమేషన్ ఉంటుంది. సో ఆసమ్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో మీరు ఇక్కడ యాటిట్యూడ్ బాయ్ ఉంది కదా, ఇక్కడైతే మీరు నెక్ నేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేంజర్ బాయ్, లేకపోతే పొలిటికల్ లీడర్స్ అయితే యూత్ ఐకాన్, అలాంటి నెక్ నేమ్స్ని అయితే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో తర్వాత విక్రమ్, సో బర్త్డే బాయ్ పేరు, ఎవరిదైతే మీరు బర్త్డే వీడియో ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ పేరు. సో 3 సెట్టింగ్స్ ఈ 3 స్టార్టింగ్లో ఈ 3 సెట్టింగ్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ 9.5 millisecondsని అయితే 14 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్న, జస్ట్ మీరు 1 by 1 మాన్యువల్ అయితే మొత్తం 14 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. సో నేను మళ్ళీ యాడ్ చేయను, సో ఆల్రెడీ కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేసేసాను ఆల్రెడీ నేను. మీరు జస్ట్ ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది కదా, దీన్ని అయితే సో బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో తీసేసి డిలీట్ చేసుకుని ఒకసారి చూపిస్తా. సో ఇక్కడి నుంచి అయితే మీరు ఒక ఫోటో ఇలా యాడ్ చేసి చూపిస్తా. సో సేమ్ ప్రాసెస్ ఫాలో చేయండి. 14 ఫొటోస్కి ఈ ఫోటో క్లిక్ చేసి సో పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా ఫిల్ అవుతుంది. సో ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పార్ట్ని. ఓకే, సో ఇలా ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. సో ఇలా అయితే మీరు 14 ఫొటోస్ని అయితే ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా నేను యాడ్ చేసింది చూడండి. సో ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఈ ఫొటోస్కి ఏ షేక్ ఎఫెక్ట్ని యూస్ చేయాలి, ఏ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి అనేది నేను కింద క్లూస్ కూడా ఇచ్చాను. 1, 2, 1, 2 ఇలా ఆల్టర్నేటివ్గా ఉంటుంది. సో ఈ చిన్న ఫొటోస్కి అయితే థర్డ్ షేక్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. ఇక్కడ 4th, 3rd, 4th. సో మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేస్తే టోటల్ ఇక్కడ 4 ఫొటోస్ విత్ షేక్ ఎఫెక్ట్. సో ఇలా 4 ఫొటోస్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో మీద ఒక లేయర్ ఉంటుంది, కట్టింగ్ యానిమేషన్ ఉంటుంది. సో దాన్ని ఇన్విజిబుల్ చేసుకుంటే నార్మల్లీ ఫోటో షేక్ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. సో దాన్ని విజిబుల్ చేసుకుంటే ఇలా వస్తుంది యాక్చువల్లీ. సో ఫస్ట్ మీరు ఇక్కడ 1 ఉంది కదా, సో ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఫోటో షేక్ ఎఫెక్ట్ ఎక్కడ పేస్ట్ చేయాలంటే ఈ ఫొటోస్కి ఆల్రెడీ నేను క్లోజ్ ఇచ్చాను, క్లోజ్ చూసుకొని కేర్ఫుల్ యాడ్ చేసుకోండి, వీడియో మస్తు వస్తుంది. సో ఇలా జస్ట్ మీరు ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్కి అయితే ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో సేమ్ ఇలాగే పేస్ట్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఈ ఫోటోకి కూడా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఇలా క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది.
సో ఎనఫ్. ఇక 3 ఫొటోస్కి మనమైతే యాడ్ చేసాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేసి సో ఈ లేయర్ ఉంది కదా కట్టింగ్ యానిమేషన్ లేయరు, దాన్ని అయితే ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంది కదా ఆప్షన్, 4th ఆప్షన్ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది ఆ లేయర్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని అయితే ఈ ఫొటోస్కి యాడ్ చేసాం కదా ఇక్కడ రైట్. సో ఫస్ట్ ఈ సింబల్ క్లిక్ చేసి ఆ లేయర్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇలా పేస్ట్ చేసుకొని ఈ లేయర్ని అయితే ఫోటో మీదకి తీసుకురండి కిందకి ఇలా. సో తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా 11.5 milliseconds దగ్గర సో ఇలా యానిమేషన్ ఉంటుంది యాక్చువల్లీ, ఆసంగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఆల్టర్నేటివ్ సో ఇలా యాడ్ చేసుకొని సో మిగతా ఫొటోస్ ఈ ఫొటోస్కి స్టార్టింగ్ 3 ఫొటోస్కి సెకండ్ షేక్ ఈ ఫొటోస్కి ఈ ఫోటో మళ్ళీ ఈ ఫోటో సెకండ్ షేక్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. సో బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ అలాగే సో ఈ ప్రీ వీడియో ప్రెసెట్ లింక్స్ పాస్వర్డ్ వచ్చేసి 112. సో ఇప్పుడు ఈ సెకండ్ ఫోటో ఉంది కదా నెంబర్ 2, సో క్లూ ఇచ్చాను కదా. సో ఈ ఫోటో మీద జస్ట్ మీరు ఫోటో మీద క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ మనం ఫస్ట్ ఫోటో ఎలా కాపీ చేసాము ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇలా అయితే మీరు సెకండ్ ఫోటో ఈ ఫోటోకి జస్ట్ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా కింద 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ సెకండ్ ఫోటో షేక్ ఎఫెక్ట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో మళ్ళీ ఈ ఫోటోకి సేమ్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ ఎఫెక్ట్స్ ఇలా క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది సెకండ్ ఫోటో. సో ఇలా అయితే మీరు పేస్ట్ చేసుకోండి, అక్కడ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి, జస్ట్ సింపుల్. సో ఇక్కడ ఈ 3 ఫొటోస్కి అయితే చిన్న ఫొటోస్కి అయితే థర్డ్ షేక్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో థర్డ్ ఫోటో జస్ట్ క్లిక్ చేసి సేమ్ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి మళ్ళీ మీరు ఈ చిన్న ఫొటోస్కి అయితే 3 ఫొటోస్కి డైరెక్ట్గా ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది. డైరెక్ట్గా మీరు పేస్ట్ చేసుకోండి ఫటాఫట్. సో మళ్ళీ ఈ 3 ఫొటోస్ అలా ఫోటో వదిలేసి మళ్ళీ ఈ 3 ఫొటోస్ చిన్న ఫొటోస్కి అయితే పేస్ట్ చేసుకోండి, లేదంటే కింద క్లోజ్ చేసుకొని కేర్ఫుల్గా అయితే పేస్ట్ చేసుకోండి. సో లాస్ట్లో ఈ 2 ఫొటోస్ ఈ ఫోటో అండ్ ఈ ఫోటో ఉంటుంది. సో లాస్ట్లో మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో 4th ఉంది కదా లాస్ట్లో, సో ఆ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో లాస్ట్లో ఈ 2 ఫొటోస్కి అయితే డైరెక్ట్గా మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఇలా క్లిక్ చేస్తే ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది. సో ఇలా సో టోటలీ 14 ఫొటోస్కి ఇలా మీరు షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి మళ్ళీ. సో షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తే సో ఫొటోస్ కింద అయితే నేను సీసీ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, మీరైతే యాడ్ చేసుకోండి, వీడియో అసంగా వస్తుంది. సో ఇక్కడ బ్లాక్ ఉంది కదా ఈ బ్లాక్ లేయర్, సో లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. తర్వాత 1 by 1 టోటల్లీ 7 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 7 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసి ఎక్కడి నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసామో ఇక్కడ నుంచి అయితే మీరు ఇక్కడైతే మీరు
ఆ 7 లేయర్స్ని అయితే పేస్ట్ చేయాలి. సో ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 7 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది 7 లేయర్స్. సో ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మీరు కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉంటే ఈ లేయర్స్ ఇలా కట్ చేసుకోండి 7-5 వరకు ఎండింగ్ వరకు. లేకపోతే మీరు స్టార్టింగ్ నుంచి టెక్స్ట్ యానిమేషన్ ఉంది కదా, అక్కడి నుంచే ఈ 7 లేయర్స్ని సీసీ ఎఫెక్ట్ యాడ్ చేస్తామంటే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడి నుంచి యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం, మస్తు వస్తుంది వీడియో. సో పేస్ట్ 7 లేయర్స్, ఐ థింక్ ఇది ఎండింగ్ వరకు కరెక్ట్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇలా అయితే ఎండింగ్ వరకు ఉంటుంది. సో లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్లో సో ఇక్కడ టాప్ నుండి 1 2 3 4th సింబల్ ఉంది కదా, సో దీన్ని అయితే ఆన్ చేసుకోండి. కెమెరా 1 యానిమేషన్ ఆన్ చేసుకున్నట్లు కూడా యాక్చువల్లీ. సో స్టార్టింగ్లో లోగో మీరైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. సో ఇలా అయితే ఈ యానిమేషన్ని ఆన్ చేసుకొని డైరెక్ట్గా మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది.